విసర్జించాలి. కోపం, మరి కోపం పోయిందా? నువ్వు మారు మనసు పొందాను అంటున్నావు, బాప్తీసం తీసుకున్నాను అంటున్నావు, కోపం మాత్రం ఏమాత్రం తగ్గల. చాలామందికి ఊరికే కోపం వస్తుందండి. కోపము పాపము, రాసుకోండి ఆ మాట. కోపం ఏంటి? పాపం. చాలామందికి అర్థం కావట్లేదు. ఇతరుల మీద నువ్వు కోపపడితే అది పాపంతో సమానం. ఆగ్రహం, కోపం తీవ్రమైతే ఎలా మారిపోద్ది? ఆగ్రహంలాగా మారిపోతుంది. తర్వాత ఏంటి? దుష్టత్వం అనగా చెడుతనం, దూషణ, ఇతరులని తిట్టడం, శాపనార్థాలు పెట్టడం. చివరగా మీ నోట బూతులు. చాలామంది మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్నారు కానీ బూతులు మానలా. కోపం వస్తే బూతులు వస్తున్నాయండి. ఏం భక్తి మన భక్తి చెప్పండి? బూతులు మాట్లాడే విశ్వాస అసలు విశ్వాసరా?